హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలీం తినాలంటే పిస్తా హౌస్కి పరిగెత్తాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే అంతే టేస్టీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ మసాలాలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఒక బౌల్లో ఎర్రపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొన్ని బాస్మతి రైస్, కొన్ని జీడిపప్పులు, నువ్వులు, ఇది మెయిన్ వచ్చేసి గోధుమ రవ్వ, ఇది 1 కప్ వరకు వేసుకోండి. వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులు నానేలోపు బ్రౌన్ ఆనియన్స్, కాజు, పిస్తా, బాదాంని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 4 గంటల తర్వాత ఈ నానిపోయిన పప్పులన్నిటినీ ఒక కుక్కర్లో వేసేసుకొని అందులోనే 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ఇవన్నీ మీకు నచ్చినంతగా, అలాగే పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీకు అక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. అలాగే ఆయిల్, కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అందులోనే పసుపు, ఉప్పు, కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని అందులోనే ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని విజిల్ పెట్టేసుకొని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ మొత్తం మంచిగా మ్యాష్ అయింది. బట్ ఇంకా కూడా మ్యాష్ చేయాలి. సో దానికి మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ యూజ్ చేసి, చూస్తున్నారు కదా, ఇలాగా మ్యాష్ చేయాలి. ఇంత నీట్గా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో బాగా చిలికిన 1 కప్పు పెరుగు వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని కాసేపు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు చిన్న మంట పైన ఉడికించుకొని దించుకున్నారంటే టేస్టీ చికెన్ హలీం రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేదు. అందులో ఎక్కువ మసాలాలు కూడా ఉంటాయి కదండి. సో మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా సంతోషంగా తింటారు. ఇంతేనండి, చికెన్ హలీం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ హలీంని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఫ్రై చేసుకున్న నట్స్, అలాగే బాయిల్డ్ ఎగ్, లెమన్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రిపేర్ చేసిన ఈ చికెన్ హలీం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.